ఇంట్లో అందరికీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ న్యూ హోమ్ టూర్. పెట్టారు అంటే అది పగిలిపోకుండా టైల్స్ అవి ఖరాబ్ అవ్వకుండా ఒక మా హోటల్. హలో ఎవ్రీవన్, ఈ రోజు అయితే మనం న్యూ హోమ్ టూర్ అయితే చూసేబోతున్నాం అనమాట. అది ఎలా ఉంటుందో, అలాగే హోమ్ టూర్ అంటే పాలు పొంగించడము ప్లస్ రిబ్బన్ కటింగ్, అలాగే ఫైనల్ తర్వాత నెక్స్ట్ హోమ్ టూర్ కూడా చూసేబోతున్నాం. రెండు కలిపి ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను. ఇంకా ఒక్క విషయం అయితే చెప్పాలి మీ అందరితో. అదేంటంటే ఒక్క విషయం అని ఎందుకనంటే ఒక్క విషయమే చెప్తాను. అదేంటంటే ఒక యూట్యూబర్గా నా బాధ్యత కాబట్టి చెప్పేస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. హోమ్ టూర్ అయితే చాలా బాగుంటుంది. పరిశుద్ధ మగునాత్మ వరము ఆడపిల్లకి మన పరిస్థితికి వెళ్ళాలన్నా ఇబ్బంది కదా. రాలేదు చూడండి. ఇంటికంటే దానిని కట్టివాడు కూడా తోసుకుంటే వెళ్ళిపోతారు. ముందు నడసిన దైవమా నేడు మాతో కూడనుండే మమ్ము నడిపించుము. నేడు మాతో కూడనుండే మమ్ము నడిపించుము. కూర్చున్నటువంటి సువార్త సునాదాలు చెప్పేసి మరొక వాక్యం చదివాము. అట్లాంటి కీర్తనలతో ఈ గృహం ఎప్పుడు కూడా ప్రభుని ఆరాధించి మహింపరిచేటువంటి మంచి గృహంగా ఉండాలని మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. రెండవ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదివాము. చక్కటి మాటని భక్తులు చెప్తున్నారు. అక్కడ ఏమనంటే ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడుతుంది, సమస్తము కట్టేవారు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవాతి దేవుడు బిడ్డల ప్రార్థన ఆలకించారు, మంచి గృహం ఇచ్చారు. అలానే కిచెన్లోకి వెళ్ళినప్పుడు వాక్యము చదివారు, పాస్టమ్ గారు బిడ్డ ద్వారా చదివించారు. మరి ఆమె చీకటితోటి లేచి బిడ్డల కోసం భర్త కోసము మరి భోజనాలు సిద్ధపరుస్తారని చెప్పేసి ఆ చక్కటి మాట చూసాము. వచ్చినటువంటి దైవజనులకు, పెద్దలకు, మరి బంధుమిత్రాదులకు ఈ యొక్క భోజనశాల నుంచి సమృద్ధి అయినటువంటి ఆహారము దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే 127వ కీర్తన హాల్లో చదవటం జరిగింది. అక్కడ
వాక్యం చూసినట్లయితే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము. దేవుని చిత్తము లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా, ఏమి తలంచినా, ఎన్ని తలిసినా, ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. ఆయన చిత్తమే జరుగుతుంది. మరి దేవుడు బిడ్డల ప్రార్థన ఆలకించారు, మంచి గృహాన్ని ఇచ్చారు. మనం అందరం చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవాతి దేవుడు మరి ఈ గృహంలో బిడ్డలు నివసించినప్పుడు వారికి కావలసినటువంటి దీవెనలు ఇచ్చి సుఖశాంతులను, ఆయురారోగ్యాన్ని, కృపాక్షేమాలను ఇచ్చినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాము. తదుపరి చిన్నమ్మని ప్రేమించి ఇచ్చిన మరి కుమారుడు కోసం స్తోత్రాలు. అలా ఇంకా రెండు కుమారుడు కోసం కూడా స్తోత్రాలు తెలుస్తున్నట్టు జ్ఞాపకం చేసుకోండి. ఈ జన సమూహంతోనైనా గదిలన్నీనైనా దర్శించిన ప్రార్థన చేసేగానైనా మీరు ఇచ్చిన మన పరమ తండ్రి ప్రేమయు, ఆయన కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, కాపుదల నూతన గృహంలో నివసిస్తున్నటువంటి ప్రియులు సత్యనారాయణ గారు, దయమణి గారు, ఇరువురు కుమారులు, కుమార్తె, కుటుంబము సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అన్నవసరాలు, ఆహార పానీయములు సమృద్ధిగా కలిగి ఆనందంతో జీవించే పర్యాంతము దేవుని కృప సదా తోడైండి నడిపించునుగాక. శాంతి కిందకెళ్ళి కొన్ని కొబ్బరాకులు అంటాడ్రా. ఒకసారి నవ్వు ఫోటో తీస్తాను. ఇప్పుడు నిన్నేమి టీవీ 9లో పెట్టేదిలే. ఓకేని యూట్యూబ్లో పెడతాను. కాకపోతే నువ్వు ఇప్పుడే వచ్చావండి. తోడుకోడలు ఇద్దరు ఇప్పుడే వచ్చారు. బాబాయ్ అన్నాడు ఇప్పుడు మొక్కలు దానిలో తీసి ఏమో వాళ్ళు ఇప్పుడు మా ఇంటి అక్కడ ఉన్నారు లోపల. ఇద్దరు మీరు ఉంటారు అక్కడ. బట్టలు అయితే మంచిది బాగా మా దగ్గర ఉండవా? ఫోటో దిగేసి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ మీకు అందరికీ ఒక కామెడీ విషయం చెప్పాలన్నమాట. అదేంటంటే మార్నింగ్ పెళ్లి కొడుకుని చేస్తారు కదా అనేసి మా తమ్ముడు పక్కన కూర్చుంటాడు కదా అనేసి నేను ఏం చేశానంటే ఈ పంచి అది తీసుకొచ్చాను. ఇప్పుడు వేస్తున్నాను చిన్నవాడికి. అది సరే కదా అనేసి పైన అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత కిందకి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా చిన్నవాడికి ఇక్కడ అయితే మేము సరే ఇప్పుడు కట్టేద్దాం వెళ్ళి కింద కూర్చుంటాడు కదా అనేసి నేను ఇద్దరం పడి డ్రెస్ చేంజ్ చేసామన్నమాట చిన్నోడికి. ఫైనల్గా ఏం చేశానంటే అసలు కూర్చున్నాడు. ఎందుకు భయం వేసింది వాడికి. అంటే కెమెరా ఫోకస్ ఎక్కువైపోయింది అనమాట. లైట్ అదంతా ఎక్కువ వాడికి భయం వేసింది అనమాట. ఇంకా కూర్చొని అన్నాడు. అంతలా రెడీ చేశాను కానీ అసలు ఒక్క ఫోటో కూడా దిగలేదు అనమాట. అంత పని చేశాను. మమ్మీ హాయ్.
అందరినీ అక్కడ నుంచో పిక్కు అవుతాను నుంచో ఖాళీగా నుంచి ఏదో ఉందాం అనుకున్నాను అలా ఉండొచ్చు ఎంత పెట్టేస్తున్నాం ఇంట్లో వండారు కానీ ఇంట్లో పెడితే నావే అంటే పొంగిచ్చారు కదా పట్టుకెళ్ళిపోవచ్చు ఇంకా ఉన్నారు నాకు ఎంత దగ్గరికి ఇలాగ అదే అలాగ గట్టిగా నొప్పుడే గ్లాసులు తెస్తాను ఇలా చూడండి చంద్రముఖి పెళ్ళి కాదు హౌస్ ఓపెనింగ్ ఈరోజు న్యూ హోమ్ టూర్ అయితే చూడబోతున్నాము. చుట్టూరు చూడండి ఎంత బాగుందంటే వాతావరణం చాలా బాగుంది. డబుల్ స్టేర్ అనమాట, 5 స్టేర్ హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను ఈరోజు. ఇది వచ్చేసి బయట బాత్రూమ్, మెయిన్ ఎంట్రన్స్ ఆ డోర్ ఒకటి, ఈ డోర్ ఒకటి. ఈ డోర్ నుంచి వెళ్దాం మనం రండి. ఆ రోజు ఓపెనింగ్ చూసుంటారు మీరు, ఇవన్నీ మంచిగా ఉన్నాయి, ఇంకా తేలేదు అలాగే వచ్చేసాం అనమాట. మెయిన్ డోర్ అంటే ఇది వచ్చేయండి. ఇంకొక డోర్ ఉందని చెప్పాను కదా, ఇది మెయిన్ డోరు, అది సైడ్ డోర్ అనమాట. ఈ మెయిన్ డోర్ కూడా ఇలాగ మెస్ వచ్చింది. డోర్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు అనమాట. ఇక్కడ మెస్ వచ్చింది. అలాగే మెయిన్ డోరు, ఇదంతా కూడా హాలు. ఈ మెయిన్ డోర్ నుంచి ఏంటంటే ఎంట్రన్స్ ఒక బెడ్రూమ్, ఆ డోర్ నుంచి వచ్చిన తర్వాత ఒక బెడ్రూమ్. ఇది చూపిస్తాను. ఈ డోర్కి, ఈ విండోస్కి అలాగే మెస్ ఇది పెట్టారనమాట, దోమలు అవి రాకుండా. ఈ మెయిన్ బెడ్రూమ్ ఇది ఒకటి అనమాట. దీంట్లో అంతా కలరింగ్ అంతా అయిపోయింది, కానీ ఓన్లీ లైట్స్ ఒకటి పెట్టాలి, సూపర్గా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఈ రూమ్లో. అలాగే ఇంకా ఈ సెల్ఫ్ కూడా డోర్ సైడ్లో వచ్చేస్తాయి అనమాట. కబోర్డ్ డోర్స్ ఉంటాయి కదా, అవి కవర్ చేసేస్తారు. అవి ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇది మెయిన్గా వచ్చిన తర్వాత ఎంట్రన్స్ హాల్లో ఇది సింపుల్గా ఇది ఒక సెల్ఫ్ బొమ్మలాగా పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే టీవీ యూనిట్ వచ్చేసి ఇది టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్లో మెయిన్ ఇది సింగిల్గా వదిలేసారు, ఎందుకంటే ఎంత సైజ్ టీవీ పెట్టుకుంటారో తెలియదు కదా, అలాగే మెజర్మెంట్స్ తోటి. ఇది కూడా కవర్ చేస్తాం తర్వాత. ఇదైతే హాల్లో నుంచి ఇంకొక బెడ్రూమ్ చూపిస్తారండి. రండి. లాస్ట్ టైం నేను ఒక వీడియోలో పెట్టాను కదా గ్రీన్ కలర్, అది కూడా గ్రీన్ కలర్ ఉంటుంది శారీ, ఆ శారీతో పెట్టాను కదా, అది సెల్ఫీ ఇక్కడే అనమాట ఫోటో దిగింది. అది ఇందులో వచ్చేసి ఆ రూమ్లో బెడ్రూమ్లో ఇక్కడ ఇలా వచ్చింది కదా సెల్ఫ్ అనేది. ఈ రూమ్లో అయితే ఇటు సైడ్ ఇచ్చారు, అలాగే పెద్దగా ఇచ్చారనమాట. అందులో చిన్నగా ఉంది కదా, ఇందులో పెద్దగా ఇచ్చారు కబోర్డ్ అనేది. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అంటే ఎక్కువ బట్టలు పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే 2 విండోస్ ఇందులో కూడా. అటు సైడ్ వచ్చింది కదా, ఇదైతే ఇటు సైడ్ వచ్చింది ట్రిపుల్ విండో. ఇక్కడ వచ్చేసి డబుల్ విండో, సింగిల్ విండో అనమాట. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే వేరే వచ్చినాయి. కొత్త జంట అయితే ఉండబోతున్నారు ఈ ఇంట్లో. సామాన్లు అవి లేవని అడుగుతారేమో, సామాన్లు అవన్నీ పెళ్ళికూతురు తెచ్చుకున్న తర్వాత పెట్టిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను మీకు పిక్. అలాగే ఇంకా ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన రూమ్ ఏదైనా ఉందంటే ఏముంటే
కిచెన్ రూమ్కి అయితే వచ్చేసాం మనం. కిచెన్లో చూడండి, కిచెన్లో అయితే ఇలాగ సింపుల్గా బుడ్డి సెల్ఫ్లు అయితే వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇవి కూడా దీని కూడా ఏంటంటే మెయిన్ ఇంకొక డోర్, అవుట్ సైడ్ డోర్ అనమాట. దీని కూడా మెస్ విండో ఉంది. అలాగే కిచెన్ ఏరియా ఇదంతా కూడా 2 సెల్ఫ్లు ఇచ్చారు. అలాగే ఇది ప్లెయిన్గా ఉంది, తర్వాత ఏదైనా పెట్టుకోవడానికి వాటర్ సింక్. ఇదంతా కూడా ఇదంతా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన కిచెన్. నాకు కూడా కిచెన్ అంటే ఇష్టం, ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా. ఇక్కడ కూడా చిన్న విండో వచ్చింది. అప్పుడు పాలు పొంగించినప్పుడు అయితే ఇక్కడే పెట్టారనమాట పొయ్యి, అదంతా ఇక్కడ పెట్టారు. అంటే అది పగిలిపోకుండా, టైల్స్ అవి ఖరాబ్ అవ్వకుండా ఒక రాడ్ అయితే పెట్టి దాని మీద అయితే పొయ్యి అయితే పెట్టారు. ఆ రోజు వీడియోలో చూడండి, చూస్తే ఉంటుంది. ఇది మన ఇవాళ న్యూ హోమ్ టూర్ అనమాట. ఇంకొకటి చూపించలేదు కదా, ఇదిగోండి పైన కనిపిస్తుంది కదా, అటకు అటుకు 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 దీన్ని ఏమంటారు, ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి అనమాట. అప్పుడు అయితే ఏంటంటే సన్సైడ్ పెట్టుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అంతా ఇది పెట్టుకోవడం, ఇది పైన అప్పుడైతే అన్ని సన్సైడ్లు ఉండేవి ప్రతి ఇంట్లో కూడా. ఇప్పుడు ఏంటంటే సీలింగ్ చేపిస్తున్నాం కదా, సీలింగ్ చేపించడం వల్ల ఏంటంటే సన్సైడ్లు అనేది వేయట్లేదు, ఇలాగ సింగిల్గా కిచెన్లోనే వచ్చేసింది అనమాట. ఫైనల్లీ ఇదే అనమాట హోమ్ టూర్ అయితే. మా ఓటు తెలుస్తుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కిచెన్లో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.